5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న జెడ్పీటీసీ ఎంపీపీలతో పాటు ఎంపీటీసీలకు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కాశీపేట ఎంపీడీఓ సమావేశ మందిరంలో అధికారులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 5 ఏళ్ల సేవలో ఎంపీటీసీల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీ గారు కలె చంద్రయ్య గారు, అదేవిధంగా ఎంపీటీసీలు సమావేశానికి చేసినటువంటి గౌరవ మండల ప్రాదేశిక నియోజకవర్గం అందరు అధికారులు కూడా స్వాగతం సుస్వాగతం. నేటితో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చూడడం జరుగుతుంది. మొదటగా మలేష్ గారు మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ గారి అధ్యక్షన అత్యవరికి మొదటి రోజు మనం ఎలా ఉన్నామో ఆ రోజు సభ్యులుగా మనం ముగించుకున్నాం. దీంట్లో మా గ్రామ పంచాయతీ లెవెల్లో అందరూ ప్రజాప్రతినిధులు కూడా మా సెక్రటరీలకి బాగా దీనికి హెల్ప్ చేశారు. దీనికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వాటర్ సమస్యలు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు నిధులు రాక జీపీ లెవెల్లో బాగానే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి ఈ సమస్యలు కొంచెం మన ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకువెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే జీపీ లెవెల్లో కొన్ని 1-2 జీపీ మన వైస్ ఎంపీ గారు మన మేజర్ జీపీ అన్నారు. మేజర్ జీపీకి మేజర్ ప్రాబ్లమే ఉంటాయి. అంతే నిధులు ఉన్నా కూడా మనం చూస్తే ఆ నిధులు కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పెద్ద జీపీకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న జీపీకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా కూడా సరే ఒక లెవెల్ వరకు మనం పెద్ద జీపీలని సమస్యలు సాల్వ్ చేయగలుగుతాం, కానీ చిన్న జీపీల నిధులు అంటే అస్సలే లేదు. చాలా అంటే ఇప్పుడు సెక్రటరీల మీద మొత్తం భారం పడుతుంది. ఇప్పుడు ఏది పని చిన్న పని అంటే ఇమీడియట్గా చేయాలని అప్పుడు వాళ్ళకి ప్రెషర్. కానీ ఎప్పుడైనా వాళ్ళు కూడా ఆ పనిలో అయితే మనకు ఏది చెప్పకుండా పని పూర్తి చేశారు. మీకు రిక్వెస్ట్ అనేది అంటే ఈ మిగతా చాలా పనులు ఉన్నాయి. నా రిక్వెస్ట్ అనేది అంటే నేను వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా చోట్ల మెయిన్ ముఖ్యంగా నేను వాటర్ ప్రాబ్లమే ఐడెంటిఫై చేశాను. వేరే పని అంటే ఇప్పుడు మీరు చూడాలి, సిసి రోడ్ కానీ డ్రైన్ కానీ అవి మీ దృష్టిలో ఉంటుంది. నా దృష్టిలో ముఖ్యంగా అయితే వాటర్ సప్లైకి ఎక్కడెక్కడ చిన్న వాళ్ళు సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు సహకరిస్తే దీనికి లిస్ట్ తయారు చేసి నేను మీ ద్వారానే సరే ఈరోజు కూడా ఇది మనం ప్రత్యేక మీటింగ్ పేరు మీద సన్మాన కార్యక్రమం కూడా పెట్టినాం. ఎందుకంటే సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా కాలం గడిచినప్పటికీ ఒక 3 సంవత్సరాలు పూర్తిగా ప్రజాసేవలో అధికారులతో మమేకమై అందరితోటి మా ఎంపీటీసీలతో కావచ్చు, మా వైస్ ఎంపీపీ కావచ్చు, అదేవిధంగా మా ఎంపీపీ మేడం కావచ్చు, అందరితోటి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలో, గౌరవ మాజీ ఎమ్మెల్యే చిన్నన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ఇవాళ మారుమూల ప్రాంతాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, ఐమాక్స్ లైట్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇప్పటికీ కూడా మీడియా మిత్రులు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమము గత 7 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వమే చేసినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఉన్న అధికారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అధికారులు కూడా వారితోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఒక
జోడెట్ల బండిలాగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ఇవాళ మండలంలో అభివృద్ధి సాగుతుంది. కాబట్టి అందరం కూడా ప్రజల కోసమే పనిచేసినటువంటి సందర్భం.